ఒక వ్యక్తిలో తప్పు ఉంటే వాడిని ఎక్స్పోజ్ చేయడంలో మనకంటే టాప్ లెవెల్లో గనులు ఉంటారు బయట. వేర్ వీఆర్ డిఫరెంట్ అంటే ప్రేమతో తప్పుల్ని కప్పడం అంటే మళ్ళీ వాళ్ళని ఆ తప్పు చేసుకునే ఛాన్స్ ఇవ్వడం కాదు, పైన కప్పి. అది కాదు. ఆ కప్పడం కూడా ఎట్లా కప్పాలి అని అంటే వాళ్ళు మార్పు వచ్చేటట్టు వాడితో పనిచేస్తా బయటికి వాడి మీద వచ్చే ఎఫెక్ట్ని అంతా మనం తీసుకోగలిగి ఉండాలి. అది సిలువ. మనుషుల మీదకి వచ్చే ఎఫెక్ట్ అంతా యేసు ప్రభు తీసుకున్నాడు. అందుకే సిలువ మొయ్యాలంటే ఉపేక్షించుకోవాలి, డినై చేసుకోవాలి. నా సెల్ఫ్ డినయల్లోకి నేను వెళ్ళాలా. నన్ను నేను డినై చేసుకోకపోతే, నన్ను నేను ఉపేక్షించుకోకపోతే నేను ఇతరుల పాపాలని కప్పడానికి నేను సిద్ధపడను. ఎందుకంటే ఇతరుల పాపాలను కప్పినప్పుడు వాళ్ళ మీదకి వేసే రాయో, వాళ్ళ మీదకి వేసే పేడో ఏదైనా కానీ అది ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి వస్తుంది. నా మీదకి వస్తుంది. నా మీదకి వచ్చినప్పుడు నన్ను నేను డినైల్లో నేను లేకపోతే నేను దాన్ని తీసుకోలేను. దాన్ని తీసుకోలేనప్పుడు నేనేం చేస్తాను? కప్పాల్సిన వాడిని ఎక్స్పోజ్ చేస్తా. నిజమైన దేవుని ప్రేమలో మనం ఎదుగుతుంటే ప్రేమ అన్ని పాపాలని కప్పుతుంది. కప్పడం అంటే కరెక్షన్తో కూడిన కవరు. బట్ వైల్ కవరింగ్ అదర్ సిన్స్ దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ క్రూసిఫికేషన్. దానికి సిద్ధపడాలా. అట్లయితేనే యేసు ప్రభువుని వెంబడిస్తాం.